గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 635. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ గురువు అయినటువంటి వారన్ బఫెట్ గారి బర్త్డే. సో వారన్ బఫెట్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ మన డైలీ మనిషి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లోని బోత్ ఇండెక్సెస్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 11 పాయింట్స్ పెరిగి 65,087 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 4 పాయింట్స్ పెరిగి 19,347 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.59% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈరోజు సెషన్లోని ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈసారి G20 సమిట్ మన కంట్రీలోనే జరగబోతున్నది. ఈ సెప్టెంబర్ 8 to 10 మధ్యన ఈ G20 సమిట్ జరగబోతున్నది. సో ఈ G20 సమిట్ లో పార్టిసిపేట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ డెలిగేట్స్ మన ఇండియాకి వస్తారు కదా. సో దాంతో హోటల్ బుకింగ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ ఆ G20 సమిట్ అటెండ్ అవడానికి వచ్చిన వాళ్ళు ఇంకా మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ ని చూడడానికి కూడా వాళ్ళు ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దాంతో ఈ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క బిజినెస్ పెరగనున్నది. మేక్ మై ట్రిప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ చాలా ఏరియాస్ లోని అకామిడేషన్ బుకింగ్స్ రిలేటెడ్ గా వీళ్ళ వెబ్సైట్ లో సెర్చ్ బాగా పెరిగిందని, సో ఇప్పుడు ఈ సమిట్ టైంలోని బుకింగ్స్ కూడా బాగా జరుగుతాయి కాబట్టి అది వీళ్ళకి పాజిటివ్ కానున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో ఈ G20 సమిట్ మన కంట్రీలో జరగడం వలన ఈ కంపెనీస్ అన్నిటికీ బెనిఫిట్. అండ్ దీంతో పాటుగా ఈసారి అక్టోబర్ నవంబర్ మంత్ లోని 50 ఓవర్స్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా మన కంట్రీలోనే జరగబోతుంది. సో ఈ వరల్డ్ కప్ ఏవైతే వెన్యూస్ లో జరగబోతుందో దాని వలన కూడా మన కంట్రీలోని హోటల్ బుకింగ్స్ ట్రావెలింగ్ అన్నది బాగా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ లో మూమెంటం అయితే కంటిన్యూ అవనున్నది. ఈసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్ లో జరగనున్నది కదా. దాని యొక్క బుకింగ్స్ అయితే చాలా మంత్స్ బిఫోర్ అయిపోయింది. ఈవెన్ కొంతమంది అయితే హోటల్స్ దొరకట్లేదని చెప్పి హాస్పిటల్ రూమ్స్ కూడా బుక్ చేసినట్లుగా చాలా న్యూస్లు సర్క్యులేట్ అయ్యాయి. సో ఈసారి G20 సమిట్ మన కంట్రీలో ఉండడం అండ్ దీని తర్వాత క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉండడంతో ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే గ్రో అవనున్నది. అండ్ అక్టోబర్ నవంబర్ మంత్స్ తర్వాత అలాగే ఆ టైంలో వింటర్ కాబట్టి వింటర్ లో కూడా చాలా మంది ట్రావెల్ చేస్తారు. దానివల్ల నెక్స్ట్ 6 months వరకు కూడా ఈ కంపెనీస్ అన్నిటికీ మంచి బిజినెస్ జరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వన్స్ ఈ క్వార్టర్ తర్వాత ఈ కంపెనీస్ అన్ని కూడా ఎటువంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయన్నది మనం చూడాలి. సో ఇప్పుడు ఇన్ని ఈవెంట్స్ మన కంట్రీలో జరుగుతుండడం వలన షార్ట్ టర్మ్ లోని ఈ కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ పొందబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ న్యూస్ తోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటాలిటీ రిలేటెడ్ స్టాక్స్ అండ్ అలాగే ట్రావెలింగ్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ PM కుసుమ్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది. రీసెంట్ గానే కుసుమ్ 3 స్కీమ్ లో భాగంగా వేరియస్ పంప్ కంపెనీస్ లైక్ శక్తి పంప్స్, WPL ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా సెలెక్ట్ అయినట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఈ కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ పంప్ కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ రానున్నాయి. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఈ స్కీమ్ లో భాగంగానే ఇప్పుడు శక్తి పంప్స్ వాళ్ళకి హర్యానా రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 7,781 పంప్స్ అంటే 358 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఇది ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ గా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్ 1,500 crores. ఈ 1,500 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి 358 crores వర్త్ ఆర్డర్ అంటే చాలా మంచి ఆర్డర్ వచ్చినట్టే అర్థం. అండ్ ఇది ఈ స్కీమ్ లో వీళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ మాత్రమే, ఇంకా వేరియస్ స్టేట్స్ నుంచి వీళ్ళకి ఇటువంటి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కావడంతోనే ఈ రోజు సెషన్ లోని శక్తి పంప్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈవెన్ శక్తి పంప్స్ కే కాదు WPL వాళ్ళకి కూడా ఈ స్కీమ్ లో భాగంగా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశమే ఉన్నది. చూడాలి ఫ్యూచర్ లో కూడా ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చినట్లయితే ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ అయితే చాలా బాగా గ్రో అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ MTR టెక్నాలజీస్ వాళ్ళకి డిఫెన్స్ సెక్టర్ లోని వేరియస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ ని ప్రొడ్యూస్ చేసేందుకు గాను డిఫెన్స్ ఇండస్ట్రియల్ లైసెన్స్ వచ్చింది. వీళ్ళకి లైసెన్స్ రావడంతో వీళ్ళు వేరియస్ MNC కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ కోసం వేరియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళ డిఫెన్స్ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇది MTR టెక్నాలజీస్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో MTR టెక్నాలజీ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ జూలై మంత్ డేటా వచ్చింది. ఈ జూలై మంత్ లోని ఓవరాల్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ 1.45 lakh crores కి రీచ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ అనేవి 25% పెరిగినట్లయితే మంత్ ఆన్ మంత్ అంటే ఈ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే జూలై మంత్ లోని 5.5%
1% పెరిగాయి. అండ్ ఓవరాల్ గా ఈ జూలై మంత్ లోని క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ మొత్తం కలిపి 1.2 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేసినట్లయితే దీనిలో అందరికన్నా ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 0.23 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ ఏదైతే పెరుగుతుందో దానివల్ల ఈ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ SBI కార్డ్స్ తో పాటు వేరియస్ బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తుంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ ని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు మార్నింగ్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ SBI బ్యాంక్ స్టాక్ కూడా మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అయింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి క్రెడిట్ కార్డ్ కనుక కావాలనుకుంటున్నట్లయితే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి IDFC ఫస్ట్ బ్యాంక్ అండ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ కూడా ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ ఆఫర్స్ తోని క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ పైన ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కానీ జాయినింగ్ ఫీ కానీ లేదు. ఒకవేళ మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను వీటి యొక్క లింక్స్ ని పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి ఇయర్ 2018 లోని గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ లోని 285 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేందుకు గాను అవికిరణ్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఈ 2018 నుంచి ఇప్పటికి సినారియోస్ చాలా చేంజ్ అయిపోయాయి కదా, మధ్యలో కోవిడ్ రావడం, దీని వల్ల చాలా కంపెనీస్ అయితే డిస్టర్బ్ అయ్యాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ తో ఈ అవికిరణ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ప్రీవియస్ గా ఇచ్చినటువంటి 285 మెగావాట్ ఆర్డర్ ని 168 మెగావాట్ కి డౌన్ సైజ్ చేయడం జరిగింది. ఇది సుజ్లాన్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేటే, కానీ ఈ రోజు స్టాక్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లో 1% ఈక్విటీ అంటే అప్రాక్సిమేట్లీ 232 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఇంత పెద్ద సైజ్ లో సుజ్లాన్ లో లార్జ్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ లార్జ్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయ్యి సపరేట్ గా లిస్ట్ అయినటువంటి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చూసాం, కానీ ఈ స్టాక్ లో నిన్న పాజిటివ్ మూమెంటం కనపడింది అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ నిన్న పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయినటువంటి జామ్నగర్ ఎంటిటీ వాళ్ళు నిన్న సెషన్ లోని బోత్ ఎక్స్చేంజెస్ లో కలిపి అరౌండ్ 5 crore షేర్స్ ని ఈచ్ షేర్ 208 రూపీస్ నుంచి 211 రూపీస్ మధ్యన బై చేసినట్లుగా అప్డేట్స్ వచ్చాయి. దాంతో నిన్న సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం అండ్ ఈ రోజు కూడా ఈ స్టాక్ లోని నియర్లీ 12.7 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ ట్రేడ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంతో నిన్న ఈ రోజు ఈ స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ స్విచెస్ అండ్ స్మార్ట్ మీటర్ బాక్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి RMC స్విచ్ గేర్స్ ఈ స్టాక్ లో మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ RMC స్విచ్ గేర్స్ వాళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 2nd రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జొమాటోలో ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి 3.35% స్టేక్ ఉన్నది. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి 3.35% స్టేక్ లోని 1.17% స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో అంటే అప్రాక్సిమేట్లీ 940 crore షేర్స్ ని ఈచ్ షేర్ 94 రూపీస్ చొప్పున వీళ్ళు సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ప్రీ మార్కెట్ సెషన్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ కూడా జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని అప్రాక్సిమేట్లీ 10 crore షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఒకవేళ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళే ఈ బ్లాక్ ట్రేడ్ లో సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ సెల్లర్స్ అండ్ బయర్స్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన కంట్రీలోని ప్రీమియం బ్రాండ్ వాచెస్ ఉంటాయి కదా, వీటి యొక్క సేల్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. దీంతో ఈ ప్రీమియం బ్రాండ్ వాచెస్ ని సేల్ చేసేటువంటి ఈథోస్ వాళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగాయి. సో వీళ్ళ నెంబర్స్ కూడా బాగా రావడంతో ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100% పైనే రిటర్న్స్ డెలివర్ చేసింది. నో ఈథోస్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి కంటిన్యూస్ గా ఏదో ఒక కంట్రీలో ఉన్నటువంటి బ్రాండెడ్ వాచెస్ అయితే మన ఇండియాకి తీసుకొస్తున్నారు. నో వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ బోర్డు ఈ సెప్టెంబర్ 1st రోజున మీట్ అయ్యి QIP రూట్ లో ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేస్తారేమో మనం చూడాలి. సో ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈథోస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ట్రిగ్యాన్ టెక్నాలజీస్, ఇది చాలా చిన్న కంపెనీ అండ్ ఈ కంపెనీ ఎండ్ టు ఎండ్ IT సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి 65 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గవర్నమెంట్ యొక్క లోకోస్ అనేటువంటి ప్రాజెక్ట్ కి వీళ్ళు 3 years పాటు మ్యాన్ పవర్ సర్వీసెస్ ను ఆఫర్ చేయబోతున్నారు. సో వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న సెషన్ లో కెమికల్ స్టాక్స్ పాజిటివ్ గా ర్యాలీ అయ్యేసరికి ఈ స్టాక్స్ ఎందుకు పెరిగాయి అన్నది మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కూడా కొన్ని కెమికల్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ కెమికల్ ప్రైసెస్ రిలేటెడ్ గా IDBI బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఆగస్ట్ మంత్ లోనే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని జూలై మంత్ లో ఏ కెమికల్ యొక్క ప్రైసెస్ మంత్ ఆన్ మంత్ లోని ఎంత పెరిగాయి ఎంత తగ్గాయి అన్నది కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ కెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా
అవుట్లుక్ ని షేర్ చేస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చైనీస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత చైనా మన ఇండియాలోని భారీగా డంపింగ్ చేస్తుందని మనం ప్రీవియస్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. ఈ చైనాతో కాంపిటీషన్ ఏదైతే ఉందో అది బాగా పెరుగుతున్నదని, సో ఇటువంటి టైంలోని కమోడిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ తో కన్నా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ తో ప్లే చేయడం బెటర్ అని చెప్పి వీళ్ళ వ్యూని షేర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇంకా ఈ రిపోర్ట్ లోని ఏ కంపెనీస్ ఎటువంటి కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అండ్ ఈ కంపెనీస్ యొక్క మేజర్ కన్స్యూమర్స్ ఎవరన్నది కూడా వీళ్ళు ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా కెమికల్ స్టాక్స్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా కెమికల్ స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్నా ఈ రిపోర్ట్ ను ఒకసారి చూడండి. ఇంకా ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా వీళ్ళు దీనిలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఈ రోజు అరౌండ్ 141 కి షేర్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రైల్వే సెక్టర్స్ లో వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టిటాగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 లో భాగంగా 30 స్టాండర్డ్ గాస్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటుగా ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు గాను 350 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టిటాగ్రా రైల్ సిస్టమ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, చైనాతో మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక రచ్చ ఉంటుంది. మళ్ళీ కూడా ఇప్పుడు చైనాతోని మరొక ఇష్యూ మొదలైంది. ఈ చైనా వాళ్ళు మండే రోజు వాళ్ళ స్టాండర్డ్ మ్యాప్ ని రిలీజ్ చేశారు. ఈ మ్యాప్ లోని మన కంట్రీలో టెరిటరీస్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అక్సై చీన్ ఈ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి టెరిటరీస్ గా చూపించుకోవడం జరిగింది. దీంతో ఈ మంగళవారం రోజున మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు దీని రిలేటెడ్ గా మీడియాతో మాట్లాడుతూ కొంచెం స్ట్రాంగ్ గానే కౌంటర్ చేశారు. చైనా వాళ్ళ మ్యాప్ లోని మన టెరిటరీస్ ని ఇంక్లూడ్ చేసుకున్నంత మాత్రాన అవి వాళ్ళ టెరిటరీస్ అయిపోవని, మన ఇండియా మనకి చెందినటువంటి టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా చాలా క్లారిటీగా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా చైనా ఇలా మన టెరిటరీస్ ని వాళ్ళ టెరిటరీస్ గా చూపించుకుంటూ మ్యాప్ ని రిలీజ్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. ఇది వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి హ్యాబిటే. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇటువంటి పిచ్చి పనులే చేస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ చైనా వాళ్ళు ఎందుకో తిన్నగా ఉండరు. ఎప్పుడు కూడా మన ఇండియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ టెరిటరీస్ గా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా అలా ప్రయత్నం చేసినా ఈసారి మన గవర్నమెంట్ నుంచి కూడా చైనాకి స్ట్రాంగ్ కౌంటరే వచ్చింది. నెక్స్ట్, సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి గ్యాబన్ లోని కొంత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కంట్రీలోని ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. థర్డ్ టర్మ్ కూడా సేమ్ ప్రెసిడెంటే విన్ అయిన తర్వాత ఈ కంట్రీలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఈ ఎలక్షన్ ని క్యాన్సిల్ చేస్తూ ప్రెసిడెంట్ ని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈ కంట్రీని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. జనరల్ ఏదైనా కంట్రీ యొక్క ఆర్మీ ఆ కంట్రీని కంట్రోల్లో కనుక తీసుకున్నట్లయితే అక్కడ కొంత అనిశ్చిత పరిస్థితులు నెలకొంటాయి. అండ్ ఏమైనా కంపెనీస్ కి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవి ఉన్నట్లయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా కొన్నాళ్ళు ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ గ్యాబన్ లో ఇష్యూకి మన ఇండియన్ మార్కెట్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ గ్యాబన్ కంట్రీలోని ప్లైవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. దీనిలో గ్రీన్ ప్లే అండ్ గ్రీన్ ప్యానెల్ వాళ్ళకి గ్యాబన్ 1 year మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నట్లయితే సెంచరీ ప్లే వాళ్ళకి కూడా గ్యాబన్ లోని 1 year యూనిట్ ఒకటి ఉన్నది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కొన్నాళ్ళు ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానివల్ల ఈ కంపెనీస్ పైన కొంత ఇంపాక్ట్ పడచ్చు. సో ఈ న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లో మనకి వాలటాలిటీ కనపడింది. నెక్స్ట్, జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ఎక్స్ CEO అయినటువంటి పునీత్ గోయంకా గారిని ఆయన పొజిషన్ లో కంటిన్యూ అవ్వకూడదని చెప్పి సెబీ ప్రీవియస్ గానే ఈయన పైన ఆంక్షలు విధించడం జరిగింది కదా. దీంతో సెబీ ఇచ్చినటువంటి ఆర్డర్ కి అగైనిస్ట్ గా ఈయన సాట్ లో అప్రోచ్ అయ్యారు. సాట్ లో దీని రిలేటెడ్ గా ఈ రోజు హీరింగ్ విన్న తర్వాత సాట్ వాళ్ళు దీనిపైన ఈ రోజు స్పందిస్తూ సెబీ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే విధించడం కుదరదని, September 4th కల్లా కూడా సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా డీటెయిల్ రిప్లై ని సాట్ దగ్గర ఫైల్ చేయాలని చెప్పి వీళ్ళు డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసు యొక్క హీరింగ్ September 8th రోజున జరగబోతుంది. సో September 8th రోజున సాట్ లోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, BHEL వాళ్ళకి అనదర్ PSU కంపెనీ అయినటువంటి NTPC దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఛత్తీస్గఢ్ లోని 2 800 మెగావాట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అనౌన్స్మెంట్ తోనే ఈ రోజు సెషన్ లో BHEL స్టాక్ నియర్లీ 3% పెరిగింది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో జూబిలెంట్ ఫుడ్ వర్క్ స్టాక్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 2 lakh షేర్స్ అంటే 10 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ జరిగిన తర్వాత ఈ రోజు సెషన్ లో ఒక్కసారి జూబిలెంట్ ఫుడ్ వర్క్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనబడి చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ 4% పైనే పెరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని సెల్లర్స్ ఎవరు అండ్ బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, BSE వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. BSE వల్ల BSE బ్యాంక్ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, వీటి యొక్క ఎక్స్పైరీ డేని October 16th నుంచి ఫ్రైడే నుంచి మండేకి చేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ టైంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా October 13th రోజున ఎక్స్పైర్ అవుతాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషి
ఫైనాన్షియల్ మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.